రైతుల సమ్మె 37వ రోజుకు చేరిన దృష్ట్యా భీమడోలు ప్రాజెక్టు పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమమర్రు మండలాల పరిధిలోని అంగన్వాడీలలో భీమడోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా అజ్ఞావారిగూడెం భీమడోలు జంక్షన్ నుండి సిడిపిఓ ఆఫీస్ కు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుండి 12 వరకు షోకాస్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సమాధానం వ్యక్తిగతంగా ఇవ్వడం కోసం సిడిపిఓ కార్యాలయానికి చేరుకొని ప్రతి ఒక్కరూ వారి సమాధానాన్ని రాతపూర్వకంగా ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మందికి పైగా మహిళలతో యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. జీతాలు వదులుకొని తమ ఛార్జీలు తామే పెట్టుకొని 37 రోజులుగా అన్ని మండలాల్లో శిబిరాలు కొనసాగిస్తూ పట్టుదల వదలని విక్రమార్కుల్లా మహిళలు పోరాడుతున్నారని, వారి ఆక్రందన, వారి బాధ గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం బండిగా ఉండడం దారుణమని అన్నారు. మనం డిసెంబర్ 12 నుంచి ఈ రోజు వరకు కూడా 37 రోజుల పాటు చాలా మహిళలైనప్పటికీ వీరోచిత పోరాటం చేసినట్టు మనం ఖచ్చితంగా ఈ పోరాటం మీకు ఇవాళ మీకు వాట్సాప్లో కూడా వచ్చినాయి. ఎక్కడెక్కడ ఎన్ని రోజులు చేస్తే పోరాటం విజయం సాధించారనే దాని మీద వచ్చింది. కానీ మన రాష్ట్రంలో మన కార్మిక వర్గం ఎక్కువ రోజులు చేసింది ఇప్పుడే మిగిలిన చోట్ల 60 రోజులు 72 రోజులు కూడా సాధించుకున్నారు. ఏదో మనమే బేలతనం ఉండక్కర్లా, అన్ని రోజులు చేయించుకుంటేనే ఒరిస్సా ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాలు వచ్చినాయి. అప్పుడు మనకి రేపు అక్కడ నిరాధ్యత జరుగుతుంది కనుక సెక్టర్గా 5 వెళ్ళాలనుకున్నాం. సరే ఈవేళ మన శిబిరాల్లో మీటింగ్ పెట్టుకుంటాం, ఆ మీటింగ్లో ఉండి నిర్ణయం చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇవాళ అనివార్య కారణాల వల్ల షోకాజా నోటీసులకి మనం ఇక్కడ సమాధానం చెప్పడం కోసం మొత్తం అంతా కూడా బేవడోలు వచ్చున్నాం కనుక మరి ఆ సెక్టర్ వారీగా మనకి సుమారు 8 సెక్టార్లు మనకి మన బేవడోలు ప్రాజెక్టులో ఉన్నాయి. 8 5లు 40 మంది ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఏ సెక్టార్ నుంచి మీరు ఎంతమంది 5 వెళ్ళాలనేది ఇప్పుడే పేర్లు లోడ్ చేసుకొని రేపు పొద్దున్న మిగిలిన వాళ్ళ శిబిరం దగ్గర మనం వెళ్తాం. మళ్ళీ శిబిరం కాడికి వచ్చి వాళ్ళు విజయవాడ వెళ్ళడం కాకోకుండా మన సంబంధం ఎక్కడ పొద్దున్న ఉదయం 7 గంటలకే బయలుదేరి 10 గంటలకల్లా విజయవాడ అక్కడ నిరాహార దీక్ష కాడ ప్రారంభించే కాడ ఖచ్చితంగా 10 గంటలకు అక్కడ హాజరయ్యేలాగా ఏ సెక్టార్ ఆ సెక్టార్ నుంచి 5 కాడికి ఖచ్చితంగా హాజరయ్యేలాగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీరు వెళ్లే ముందే నిర్ణయం తీసుకుని ఆ పేర్లు మాకు వాట్సాప్లో పెట్టండి. మేము పైకి పంపాలి, ఎవరెవరు వస్తారని చెప్పి అడుగుతారు. మీ ఫోన్ నెంబర్, మీ పేరు, సెక్టార్ పేరు పెట్టి ఏ సెక్టార్ నుంచి ఎంతమంది వెళ్తారో కూడా వివరాలు ఇవ్వాల్సిందని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఏమైనా మన పోరాటం విజయం సాధిస్తామని ఆలోచనతో ఎదురుకెళ్తాం, సాధిస్తామని ఆలోచన. ఎందుకంటే మీరు 1,00,000 మంది రోడ్డు మీదకి వేళ కుటుంబాలు వదులుకొని జనాలు ఏమనుకున్నారు, వదిలేశారు, పక్కనే పంటగలు వదిలేసుకున్నారు. ఏమైనా ఈ పోరాటాలు ఇది సాధించాలనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో మీరు అందరూ కూడా ఈ సమ్మె 37 రోజులు దిగ్విజయంగా జరిగింది కనుక దీన్ని విజయవంతం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. ఇక ప్రభుత్వం ఇష్టం, ఈ 4-5 రోజుల్లో ప్రభుత్వం ఏం తేల్చుకుంటుందో దాని ఇష్టం. కానీ దాన్ని ధీటుగానే మనం ఆ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. అయిపోతారు వాళ్ళందరి నుంచి కూడా. ఎందుకంటే ఎంత కసి, ఎంత బాధ, ఎంత మనలో ఉన్నది, ఆవేదన ఉంది. మరి అలాంటి బాధ నుంచి ఎవరన్నా ఒకళ్ళిద్దరు తప్పుకుంటే మరి మన ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అంతేనా కాదా? అది తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున ఎవరు ఉండాలని ఆలోచన చేయవద్దు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా మన అందరం 100% ఉన్నాం. మనం ఐక్యంగా సావైనా రేవైనా అందరం కలిసే. అందుకని ఎక్కడికి ఏ సమస్య లేదు. మీకు కొండంత అండగా మన సిఐటి ఉన్నది, రాష్ట్ర స్థాయిలో మన సంఘాలు ఉన్నాయి. అవసరమైతే రాజకీయ పార్టీలు కూడా రేపు బంధుకు కూడా పిలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన మీద రాజకీయాలు ఉన్నాయంటున్నారు. రాజకీయాలు మనం ఈ రోజు దాకా ఎంటర్ చేసామన్నా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. అధికార పార్టీ వాడు ప్రచారం చేస్తున్నారు. నువ్వు చేత కాకపోతే మరి ఎవడు చేస్తాడు? నువ్వు చేయవు, ఇంకొకళ్ళే వీడియోది. అందుకని ఇది వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే విమర్శ తప్ప ఇది దాంట్లో విమర్శల పసలేదు. అందుకోసం ఈ రోజు దాకా ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళా. ప్రతిపక్షాల వాళ్ళు మన దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు లేదా? ఎక్కడ తీసుకున్నావా? ఎక్కడ తీసుకోవాలా? నెల రోజుల తర్వాత మీకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. టెంట్ నిర్వహణలకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన సంఘమే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక పిలిపించింది. డిబ్బీలు పట్టండి, మన సంఘం భిక్షాటం చేయండి అని చెప్పాం. భిక్షాటం తర్వాత డిబ్బీలు పట్టమని చెప్పాం. ఎవరిచ్చినా 100 ఇచ్చినా 500 ఇచ్చినా 1000 ఇచ్చినా మీరు తీసుకోండి అని చెప్పాం. అది అందరితో సమానం, అది ఎవడైనా ఇవ్వచ్చు. అంతేనా కాదా? ఒకడు 1000 ఇవ్వచ్చు, ఒకడు 5000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. అలా ఇచ్చినోడు కూడా కొన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల లేరు. అందుకోసం ఇవన్నీ కూడా మన ఈ టెంట్ల నిర్వహణకి మన యూనియన్ ఖర్చులకే ఉపయోగపడతాయి. ఆయా లీడర్ల పరిధిలోనే మేము ఎవరు కూడా దాంట్లో ఎంటర్ అవ్వట్లా. మీలో కొంతమంది రకరకాలుగా ఉన్నారు, మీలో ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా మేము అసలు జోక్యం చేసుకోవట్లేదు. అన్నీ మీరే పడాలి కింద మీద. ఎందుకంటే మీకు రాడు తేలాలి, మీరు రాడు తేలేరు ఇప్పటికి కూడా. అందుకని ఆరోపణలో ఈ టెంటల్ నిర్వహణ కానీ ఈ మొత్తం సమ్మె కానీ మీ అంతటా మీరు ఏ సెక్టార్కి ఆ సెక్టార్, ఏ మండలానికి ఆ మండలం చాలా పర్ఫెక్ట్గా జరుపుకుంటున్నారు.
మీరు చాలా రాడు తేలారు. అందుకని ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు మన భయపడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మతిపోతుంది. పెట్టుకో వీళ్ళతో పెట్టుకున్నాం ఏంటో అనే బాధ కూడా పడుతున్నారు. అందుకని ఏమైనా మన వీలైన తొందరలోనే మన సమస్య పరిష్కారం అవుతుంది. అది 4 రోజులు 5 రోజులు వారం రోజుల లోపులోనే. ఎందుకంటే మన ఉద్యమాన్ని అలా ఒక పీక్ స్టేజ్కి ఒక ఎండింగ్కి తీసుకెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఇంకేం ఉండదు. మన వాళ్ళు అంతకు ముందే అన్నారు 10 రోజుల క్రితమే, చలో హైదరాబాద్ అన్న సమ్మెలు విఫలమైన తర్వాత ఒక ఆవిడంది ఇంకేముందండి ఎన్ని నిరాధ్యక్షులు సంతకాలుండి మనం వెళ్ళిపోదాం సీఎం క్యాంప్ కార్యాలయం ఒక ఆవిడ అన్నది. విషయం చదువుతున్నాను బాధ నుంచి. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏది పడితే అది మనం ఇప్పటిదాకా మనం ఏలు పెట్టి చూపించిన వాళ్ళు ఎవరు, మీరు ఇలా పొరపాటు చేశారు, అలా చేశారు, ఎలా చేశారు. ఎందుకని మనం ఒక క్రమ పద్ధతుల్లో మన కార్మికుల యొక్క చైతన్యాన్ని బట్టి పట్టుదలను బట్టి మనం గ్రాడ్యువల్గా మనం పెంచుతా పోతాం, ఎక్కడ తగ్గలేదు కదా. అందుకని మనం చేసే సమ్మె 100% న్యాయమైంది. మన ఆకలి బాధ, మన యొక్క కష్టం, మన ఆవేదనతో మనం చేస్తున్నాము. దీన్ని మానవత్వం ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ దీన్ని ఆలోచించి పరిష్కారం చేస్తే ఆఖరి చివరిలో మీకు తోచినంత ఎంతో కొంత పెంచడం కూడా మాట అన్నారు మన వాళ్ళు. అంటే ఇంతకు మించిన దిగజారుడు ఇంకేముండదు కదా. అంటే మన బాధను తట్టుకోలేక. కానీ ఈ ప్రభుత్వం ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. ఇంత 1,00,000 మంది మహిళల్ని ఆడవాళ్ళని వీధుల్లోకి నెట్టి దాదాపుగా నెలకు పైగా మరి ఏమి సాధిస్తో మనకు అర్థం కావట్లేదు. ఎందుకని ఒక రకంగా చాలా దుర్మార్గంగా ఉన్నది, మన పట్ల కక్ష కట్టింది. ఇలాంటి ప్రభుత్వం బతికుంటుందని మనం అనుకోవట్లేదు. ఇంతమందితో కక్ష పెట్టుకున్నాడు. ఏమైనా రేపు ఈ సమ్మె విచ్ఛిన్నం చేస్తే, రేపు మన దీక్షలను విచ్ఛిన్నం చేస్తే మనం చలో విజయవాడకి ప్రతి ఒక్కరూ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ఇళ్ళో ఇబ్బందులు వచ్చినా, మీ అధికార పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టినా అందరూ విజయవాడలోనే ఉండాలి. ఎక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. మిమ్మల్ని పోలీసులు వచ్చినా ఏం చేసినా కానీ మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మనకి ఫిబ్రవరి 3వ తారీఖు ఉద్యోగులు ఉన్నారు కదా, ₹1,00,000 ఉద్యోగులు కూడా 1,00,000 మంది వచ్చారు అక్కడ. మన ఉద్యోగాలు ఎంత, మనం ఎంత? 11,000, ₹7,000. మరి మనం వెళ్ళకపోతే మన కోసం ఎవడెళ్తాడు? మమ్మల్ని ఆ ఇబ్బందులు పెట్టారు, ఈ ఇబ్బందులు పెట్టారు చెప్పడానికి లేదు. మీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ పట్టుదల మీ అందరిలో ఉన్నది, ఆ కసి ఉన్నది. ఏమైనా మనం విజయవాడకి వెళ్ళిపోవాల్సిందే. ఆ రకంగా వాట్సాప్లో మనకి సమాచారం వస్తుంది ఎప్పటికప్పుడు. పోలీసులు కానీ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టి మనం వెళ్ళాలి. అది మన తారాస్థాయికి వెళ్ళిపోద్ది. మన ఉద్యమం రాష్ట్ర స్థాయిలో పెద్ద సంచలనం అయిపోద్ది. దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుద్ది. అనివార్యంగా పెరిగి ఏం చేస్తారో చూడాలి. అవసరమైతే రాజకీయ పార్టీల బంధుకు కూడా పిలిపిస్తారు. వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు, మీ మీద ఏమైనా ఈ ప్రభుత్వం చేయి చేసుకుంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మీకు అండగా ఉంటామని చెబుతున్నారు కదా. బంధుకు కూడా పిలిపివ్వడం కోసం సన్నద్ధం అవుతున్నారు. మన మీద నిర్బంధం ప్రయోగించకపోతే అవసరం లేదు. ఈ రకంగా మనం మన రాష్ట్ర ప్రజల ఉద్యమం, మన రాష్ట్ర ప్రజలందరి సంతకాలు సేకరించాం. 1 కోటి మంది సంతకాలు, అందరి మద్దతు ఉన్నది, రాజకీయ పక్షాల మద్దతు ఉంది. అంటే ఇంతమంది ప్రజల మద్దతు ఉన్న ఉద్యమం పట్ల నిరంకుశంగా ఉన్నటువంటి ఇక ఆయన ఎవరో కాపాడలేరు. ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆయన అంటాడు కదా, నాకు ఆ దేవుడు ఆశీస్సులు జనం అభిమానం ఉంటే బాగుంటుంది. ఆ దేవుడు కూడా క్షమించండి ఇలాంటి వాళ్ళని, అంతేనా కదా. మరి ఇంతమంది 1,00,000 మంది ఆవేదన, బాధ, వాళ్ళ ఆక్రోశం మరి 38 రోజుల నుంచి ప్రకటిస్తామంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది నిరంకుశ ప్రభుత్వం అయితే, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం అవుతుంది. అందుకోసం మన ఉద్యమం ఇప్పటిదాకా బాగా ఐక్యంగా సాగింది, చాలా పట్టుదలగా సాగింది. మీరందరూ కూడా ఎంతో ఐక్యతని ఎంతో ప్రదర్శించిన మీ అందరికి కూడా నేను సిఐటి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్యమం తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా పొరపాటును కూడా తెలిసి కానీ తెలియక కానీ ఒత్తిళ్ళు వస్తున్నాయి కానీ ఎవరో కూడా సెంటర్లు తెరవద్దు. ఆ రకంగా తెరవడం అంటే మనల్ని మనమే పాడు చేసుకోవడం, ఇంకెవరినే పాడు చేయడం కాదు, మనల్ని మనమే పాడు చేసుకోవడం, మన ఉద్యమాన్ని మనం దెబ్బ కొట్టుకోవడం. దయచేసి అలాంటి ఆలోచన చేయకండి. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోపణలు అందరూ ఐక్యంగా ఉండాలని నేను తెలియజేస్తూ, తర్వాత మన స్వర్ణకుమారి గారు, రమణారావు గారు కూడా మన రాజామణి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏనండి, ఎందుకంటే మనం అందరం ఎప్పుడు కలిసిలేము, కలిసి తిరిగిన వాళ్ళం కాదు. మాకు బేవడంలో జంజలూరు ద్వారకా తిరుగులో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి వాడు మేము ఏది చెప్పినా వినేవాళ్ళం, వాళ్ళే చెప్తే మేము వినేవాళ్ళం. మీ ఆలోచన, మీ అభిప్రాయాలు మాకు తెలియదు కాబట్టి మీరందరూ మండలాల్లో ఏకతాటిగా ఉన్నారని అనుకుంటున్నాము. ఎవరైనా ఇంతవరకు